టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనోడు ఎవర్రా? మనకి కిరికిరి. దీన్ని ఈడికి తీసుకొచ్చింది ఏంది సింధు? అంటే దీనికి కూడా నిజం చెప్పేసిందా? అంటే ఈడున్నది నేనే దీనికి అర్థమైపోయిందా ఏంది? పెనిమిటి, ఎవరండి మీరు? ఏంది బావా, నేనెవరా అని అడుగుతున్నావు? నా ముఖం గిట్లా మర్చిపోయినవేంది? అవునండి, ఎవరు మీరు? నన్ను పట్టుకుని పెనిమిటి అని అంటున్నారు. సింధు, ఎవరివిడ? నన్ను పట్టుకొని పెనిమిటి అని ఏదేదో అంటుంది. నీకోసం వచ్చినట్టుంది కదా. ఓకే, మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను గదిలోకి వెళ్తాను. మనకి కిరికిరి. దీని అమ్మ సింధు దీన్ని గీడికి ఎందుకు తీసుకొచ్చింది? ఇప్పుడు దీని రియాక్షన్ ఏంది నన్ను చూసి? అసలు ఏం చేస్తుందో ఏందో. ఈ సింధు ఇట్లాంటి ట్విస్ట్ ఇచ్చింది ఏంది? ఇప్పుడైనా నీకు అర్థమైందా సుబ్బలక్ష్మి? మేడం, గిదేంది మేడం? గా నన్ను చూసి నువ్వెవరని అడుగుతున్నాడు? వాడు తిండి తీరు, ఆడి ప్రవర్తన చూస్తే వాడు పక్క నా కాసినే. కానీ నన్ను చూసి గట్ల పోతున్నాడేంది మేడం? నాకేం సమజైతలేదు, మస్తు కన్ఫ్యూజన్ అవుతుంది. వాడు మనుషుల్ని బట్టి రంగులు మార్చే ఊసరి వెళ్ళి అని నీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఇప్పుడు నీలో ఉన్న ఆ మా సుబ్బలక్ష్మిని బయటికి తీ. వాడిలో ఉన్న కాశీని ఎలా బయటికి లాగాలో ప్లాన్ చెయ్యి. నువ్వు చెప్పింది నిజమే మేడం. వాణ్ణి గిట్లని ఈడ్చిపెడితే ఇంకో పోని తగులుకుంటాడు. వాణ్ణి ఎట్లా డీల్ చేయాలో గీ సుబ్బలక్ష్మికి మస్తెరకే. చెప్తాను సంగతి. మనకి కిరికిరి.
ఏంటి మేడం మీరు నా రూమ్ దగ్గరికి వచ్చారు? ఏంది మేడమా? మీరా? అంటే పరాయి ఆడవాళ్ళని నేను అలాగే మర్యాదగానే పిలుస్తానండి. కాసిగా నువ్వు నీ యాక్టింగ్ లో ఓ ఓ ఏయ్ అబ్బా అయ్యో కొట్టదు అబ్బా 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 ఏయ్ నన్నెవరు అంటవా? సుబ్బు 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 నేనెవరు నీకు యాదు లేదరా? వదలవే. సచ్చినప్పుడు అలా అబ్బా చెప్పు. సుబ్బు నా మీద చేతుతావా? నిన్ను అబ్బా. కొడుతావారా? నన్ను కొట్టు. వదలవే వదలవే అబ్బా యష్ గదిలో ఇంకొక అమ్మాయా? ఆ